గవర్నర్ ప్రసంగ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసనకు దిగారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆందోళన నిర్వహించారు. సభలోకి నల్ల బ్యాడ్జీలతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగిస్తున్నంతసేపు శాసనసభలో నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్తో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందంటూ నినదించారు. గవర్నర్ ప్రసంగమంతా అబద్దాలమయమంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసెంబ్లీలో నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే నిరసనకు దిగారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ప్రధానంగా 6 గ్యారెంటీల అమలుతో పాటు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోగా అన్ని గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలనే ప్రచారం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ దీనికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తిగా 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలన్నిటికీ కూడా నిధులు కేటాయించాము, సమర్థవంతంగా పథకాలన్నీ కూడా అమలవుతా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రసంగం అంతా కూడా తప్పుల తడకగా ఉంది, అన్ని అబద్ధాలు కూడా గవర్నర్ తో ప్రసంగించారంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క పథకం పూర్తిగా అమలు చేయకపోగా రైతు బంధు పథకంతో ఉన్నటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు పథకం ఇప్పటికే గత ఏడాది నిధులు కేటాయించాము, రైతు భరోసాకు నిధులు కేటాయించి రైతుల ఖాతాల్లో వేశామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అదంతా కూడా తప్పులు తడకంటూ కూడా పదే పదే నిరసనకు దిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. నినాదాల మధ్యనే గవర్నర్ ప్రసంగం కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో గవర్నర్ చేత అన్ని అసత్య ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు కూడా చేపించారు, ప్రకటనలు చేపించారంటూ కూడా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిరసన కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలంతా కూడా మీడియా పాయింట్ లో మాట్లాడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.